నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిన్నటి నుంచి ఆయిల్ ట్యాంకర్ సమ్మె జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ అండ్ డీజిల్ అంతా నిలిచిపోవడంతో వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం ఇక్కడికి వచ్చి పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కావాలని చెప్పి వాళ్ళు క్యూలో అయితే నుంచున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం మనకైతే పెట్రోల్ దొరికే సమస్య లేదు అనేలా అనిపిస్తుంది. ఎందుకనంటే ఆల్రెడీ అంతా క్లోజ్ చేసేసి ఇక్కడ పెట్రోల్ లేదు వెళ్ళండి అని చెప్పి మరి ఇక్కడ దారి అయితే మళ్ళిస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం ముందేమో అనే హోప్తో అయితే ఇక్కడ ఉన్నారు. కానీ యాక్చువల్గా చెప్పాలి అని అంటే వాళ్ళైతే లేదు ఇక్కడ లేదు అని చెప్పి మాత్రం చెప్తున్నారు. సో దానివల్ల ఏం జరిగింది అని అంటే మాత్రం ఇక్కడ చాలా వరకు ఎలా ఉంది అని అంటే రద్దీగా ఉంది. అదే కాకుండా ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. చాలా ఎమర్జెన్సీ ఉండి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా వెళ్ళలేకపోతున్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు. అంబులెన్స్ డ్రైవర్స్ అయితే మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి అన్న, మీరు ఎప్పటి నుంచి తిరుగుతున్నారన్న పెట్రోల్ కోసం? హాఫ్ అన్ అవర్ నుంచి తిరుగుతున్నాను. ఎక్కడ మాకు పెట్రోల్ బంక్స్ అయితే ఓపెన్ లేవు. మాకు ఎమర్జెన్సీ వస్తే ఏమన్నా మాకు ఇబ్బంది అవుతుంది. ఎక్కడ లేదు. నేను గచ్చిబౌలి నుంచి వస్తున్నా. గచ్చిబౌలి నుంచి మొత్తం ఏడలేదు, మొత్తం బంద్ ఉంది అన్ని దగ్గర. మాకు కావాలి పెట్రోల్, మాకు ఎమర్జెన్సీ ఉందని అడిగాము. ఎమర్జెన్సీ ఉందన్నా కానీ ఎక్కడ పోసలేరు. అందుకని ఇక్కడ వచ్చినాను. ఇక్కడ కూడా లేదని చెప్తారు. ఎమర్జెన్సీ వస్తే ఏమన్నా ఎట్లా మళ్ళీ